మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 48వ అధ్యాయము 5వ వచనము. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా యాకోబు యోసేపు కుమారులను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు, వారిని దీవిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, యోసేపు బిడ్డలు దీవింపబడిన వారై గోత్రకర్తలుగా చేయబడినారు. యోసేపు ఆసనతుల కుమారులైన ఎఫ్రాయిము మనష్షేలను యాకోబు తన సంతానముగా స్వీకరించి గోత్రకర్తలుగా మార్చాడు. అంత మాత్రమే కాదు, 20వ వచనములో చూసినట్లయితే ఎఫ్రాయిము మనష్షేలు దీవింపబడిన వారై వారి పేరు చెప్పి ఇతరులను దీవించే ధన్యతను పొందుకున్నారు. ప్రియ దైవజనమా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయములో మోషే ఎఫ్రాయిమీలను మనష్షీయులను దీవించిన విధానము చూస్తూ ఉన్నాము. మరి మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నారా, లేక శపితమైన జీవితాలను అనుభవించేవారుగా ఉన్నారా? ఈనాడు క్రైస్తవ బిడ్డలు అనేక మంది కయీను వలె దేశ దిమ్మరులై, ఏషావు వలె ఆశీర్వాదమునకు వారసులు కాలేని స్థితిలో శపితమైన జీవితాలు కలిగి ఉంటూ ఉన్నారు. ప్రియ దైవజనమా, మన బిడ్డలు ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఆకస్మికముగా అపాయములో పడకుండా ఉండాలి అంటే వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనము. ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. ప్రియదైవజనమా, ఈ వాగ్దానమును మన బిడ్డలు పొందుకోవాలని మనము ప్రార్థించాలి. మనకు పుట్టిన వారు దేవుని చేత ఆశీర్వదించబడాలని మొరపెట్టే వారముగా ఉండాలి. యోసేపు బిడ్డలైతే యాకోబు ద్వారా దీవించబడిన వారై గోత్రకర్తలుగా మార్చబడ్డారు. మన బిడ్డలు కూడా దేవుని చేత దీవించబడిన వారై ఆత్మ కుమ్మరింపును కలిగి రాజులైన యాజక సమూహములో చేర్చబడేలా రక్షణ అనే స్వాస్థ్యమును పొందుకొనాలని మొరపెట్టేవారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వారు ముద్రింపబడిన వారి లెక్కలో ఉండాలని కూడా మనము ప్రార్థించాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 6-8 వచనాల్లో మనము గమనిస్తే యోసేపు సంతతి ముద్రింపబడిన వారి లెక్కలో ఉన్నట్లు చూస్తాము. అవును ప్రియ దైవజనమా, మన బిడ్డల ఆత్మీయ జీవితము గురించి మనము చింత కలిగి ఉండాలి. ఈ లోకములో వారిని స్థిరపరచడానికి ప్రయాసపడుతూ ఉంటాము, కానీ పరలోకములో వారు స్థిర నివాసము పొందాలి అని ప్రార్థిస్తూ ఉన్నామా? మనము వారి కొరకు సంపాదించిన మేడలు, ఇళ్ళు ఒకానొక దినాన పేక మేడల్లాగా కూలిపోతాయి, కానీ వారు నిత్యరాజ్యములో స్థానము పొందాలని మనము చేసే విజ్ఞాపన దేవుని ఎదుట సజీవముగా ఉండి వారిని యుగ యుగములు దేవునితో జీవింపచేస్తూ ఉంది. మరి మన బిడ్డలు అట్టి రీతిగా ముద్రింపబడిన లెక్కలో ఉండాలి అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం వారు రక్షణ సువార్తను విని దేవుని యందు విశ్వాసము ఉంచితేనే సాధ్యపడుతూ ఉంది. అవును ప్రియ దైవజనమా, అట్టి విశ్వాసము వారి హృదయములో రగిలించబడాలని, వారు దేవుని ఆత్మచేత ముద్రింపబడాలని ప్రార్థించే వారముగా ఉండాలి. ఎప్పటి వరకు వారు ముద్రింపబడి ఉంటారో తెలుసా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం ప్రకారం విమోచన దినము వరకు వారు ముద్రించబడి ఉంటారు. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన బిడ్డలు విమోచన దినము వరకు ఆత్మచేత ముద్రింపబడిన వారి లెక్కలో ఉండాలి అంటే ఈ దినం నీవు నేను విజ్ఞాపన చేసే వ్యక్తులముగా ఉండాలి. యాకోబు చేత దీవించబడిన ఎఫ్రాయిము మనష్షేలు గోత్రకర్తలుగా మరియు ముద్రింపబడిన వారి లెక్కలో చేర్చబడినట్లుగా మనము చేసే విజ్ఞాపన మన సంతతిని, మన బిడ్డలను రాజులైన యాజక సమూహములో
చేర్చేలాగా ఉండాలి. రక్షణ అనే స్వాస్థ్యమును వారు పొందుకునేలా మన విజ్ఞాపన ఉండాలి. ఆత్మచేత వారు ముద్రింపబడిన వారి లెక్కలో విమోచన దినము వరకు ఉండేలా మన విజ్ఞాపన ఉండాలి. మరి ఈ సంవత్సరాంతమున బిడ్డల కొరకు నూతన సంవత్సరంలో ఏవేవో ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉంటాము. కానీ మనము సిద్ధపరచవలసిన ప్రణాళిక ఏమిటంటే దేవుని ఎదుట వారి ఆత్మలను దేవుని కొరకు సంపాదించడమే. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా లోకానుసారముగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే రక్షణ పొంది ఆ రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో, అట్టి బిడ్డలు తిరిగి దేవుని వైపు ఆకర్షించబడాలని విజ్ఞాపన చేద్దాము. మన బిడ్డలు ముద్రింపబడిన వారి లెక్కలో ఉండేలాగా, దేవుని కనుదృష్టిలో ఉండేలాగా, రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేలాగా మన ప్రాణం ఉన్నప్పుడే వారి కొరకు విజ్ఞాపన చేద్దాము. అట్టి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా బిడ్డలు ప్రభువా రక్షణ అనే స్వాస్థ్యమును పొంది ఆత్మచేత ముద్రింపబడిన వారి లెక్కలో ఉండులాగున అనుదినము నీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించే ఆత్మను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈ వచనము ఏ కీర్తనలో ఉన్నది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.